బుద్ధి తక్కువయ్యి మోదీ దిగిపోవాలని కోరుకున్నాం. దయచేసి మళ్ళీ మోదీనే ప్రధానమంత్రిని చెయ్యండి. ఏందో నాకు అర్థమైతలేదు ఇంటెన్షన్. మరి యోగి ఆదిత్యనాథ్ కరెక్ట్ అయిన వ్యక్తనా, లేకపోతే అంత దుర్మార్గుడనా, లేకపోతే అంత కఠినంగా పాలిస్తాడనా, లేకపోతే మతాల మధ్యలో చిచ్చులు పెడతాడనా, లేకపోతే యువతను పట్టించుకోవడనా? ఈ మాటలకు అర్థం ఏంటి అసలు? నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. సో మన ఆర్ వాయిస్ అని పెట్టుకొని కొంతమంది బీజేపీని జోకుతుంటారు కదా, వాళ్ళు మన రచ్చ రామ్లమ్మ కావచ్చు, ఆర్ వాయిస్ నవత కావచ్చు, వీళ్ళందరూ కూడా వాయిస్ టీవీ, ఆర్ వాయిస్ ఇట్లా పెట్టుకొని న్యూస్ ఛానళ్ళ పేర్లు పెట్టుకొని పనిచేసే బదులు బీజేపీ అఫీషియల్ పేజెస్, లేకపోతే ఇంకేదైనా మోడీ గారి అఫీషియల్ పేజ్ అని పెట్టుకోను, లేదంటే మోడీ గారి అభిమానం, మోడీ గారి ఫ్యాన్, బీజేపీ ఫ్యాన్ ఇట్లా పెట్టుకొని చేస్తే బాగుంటది. అసలు ఆర్ వాయిస్ నవత గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది కల్పన అని అనుకుంటున్నారేమో. ఒక చిన్న వీడియో క్లిప్ విన్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం, చూడండి. గనక యోగి ఆదిత్యనాథే ప్రధానమంత్రి అయితే 6 నెలలు తిరగకుండా రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఉద్యమం చేస్తున్న ఈ బొద్దింకలు, మోదీ వ్యతిరేకులు, వీళ్ళకి బొద్దింకలు కలలోంచి తలలోంచి ఓతలేనట్టున్నాయి. ఇంకా బొద్దింకలు కాక్రోచ్ సిజేపీ ప్రొటెస్టులో ఎప్పుడైతే ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేసిండు, అయిపోయింది. మళ్ళీ అక్కడ ధర్నా ఆగిపోయింది. వాళ్ళ డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నారు. అయినప్పటికీ బొద్దింకలు వీళ్ళ తలలో నుంచి, వీళ్ళ కళ్ళల్లోంచి పోతలేనట్టున్నాయి. అంతగానం ఉన్నట్టున్నాయి వీళ్ళ మైండ్లో బొద్దింకలు. సో బొద్దింకలు పెట్టిన తిప్పలు అనుకుంటా, ఆ తిప్పలకి ఈమెకి చిప్పు దొబ్బింది. చిప్పు దొబ్బి ఏమంటుందంటే, ఒకవేళ పొరపాటున మీరు యోగి ఆదిత్యనాథ్ని భారతదేశ ప్రధానిగా గెలిపిస్తే అంటుంది. మీరు వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నా, చూడండి, మళ్ళీ చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ గనక యోగి ఆదిత్యనాథే ప్రధానమంత్రి అయితే, ఒకవేళ గనక యోగి ఆదిత్యనాథే ప్రధానమంత్రి అయితే మనమంట మోదీ గారి కాళ్ళు పట్టుకొని ఇప్పుడు, లేకపోతే సిజేపీ ప్రొటెస్ట్ ఎవరైతే ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా చేస్తున్నారో వాళ్ళు తిరిగి ధర్నా చేస్తారంట అక్కడ. ఎందుకో తెలుసా? మోడీ గారే మాకు ప్రధాని కావాలి, మోడీ గారే మాకు ప్రధాని కావాలి, యోగి ఆదిత్యనాథ్ వద్దు. యోగి అంత దుర్మార్గుడా యోగి ఆదిత్యనాథ్? అసలు ఏమనుకోవాలి ఈ మాటలో మీరే ఆలోచించండి. ఒకవేళ పొరపాటునంట, చాలా మంది అంటారు మోడీ తర్వాత ప్రధాని అయ్యేది యోగి అనో లేకపోతే ఇంకెవరెవరో పేర్లు తీస్తున్నారు కదా. ఈమెమంటుందంటే డైరెక్ట్ గా అంటుంది, ఏమని అంటుందంటే, పొరపాటున యోగి ఆదిత్యనాథ్ గిన భారతదేశ ప్రధాని అయితే 6 నెలలకే పోయి ఢిల్లీ జంతర్ మంతర్లో కూర్చుంటామంట. అంటే అంత దౌర్భాగ్యంగా ఆయన పరిపాలిస్తాడని అర్థమా? లేదంటే మీరే అర్థం చేసుకోండి ఆమె మాటల్లో. ఇంకా ఎన్నుండి చూడండి. 6 నెలలు తిరగకుండా రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఉద్యమం చేస్తున్న ఈ బొద్దింకలు, మోదీ వ్యతిరేకులు మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తారు. ఎందుకో తెలుసా? తప్పు బుద్ధి తక్కువయ్యి మోదీ దిగిపోవాలని కోరుకున్నాం. దయచేసి మళ్ళీ మోదీనే ప్రధానమంత్రిని చెయ్యండి. తప్పయింది, బుద్ధి తక్కువయ్యి మేము వేరే ప్రధాని రావాలని. అసలు యోగినే ప్రధాని అవుతారని గ్యారంటీ ఏముంది? అంటే మోడీ గారు పోతే యోగి, యోగి పోతే ఇంకొకరు, వీళ్ళే వస్తారని మీరు రాసిచ్చిర్రా? మీరు రాసి పెట్టుకోండి, మీరు రాసి పెట్టుకోండి. ఏంటంటే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకే పార్టీలైనా ప్రజలు ఎన్నుకుంటేనే వస్తారు. అది అది మీరు పెట్టుకోండి. ఇప్పుడు ప్రజలు కూడా అదే అనుకుంటున్నారేమో, మేము బుద్ధి గడ్డి తిని ఇలాంటి వాళ్ళను ప్రధానిగా చేసినాము అని. కానీ ఒక్క విషయం మాత్రం నాకు అర్థమైతలేదు. ప్రజలారా మీరు కామెంట్ చేయండి. మరి ఆర్ వాయిస్ నవత గారి ఏందో నాకు అర్థమైతలేదు ఇంటెన్షన్. మరి యోగి ఆదిత్యనాథ్ కరెక్ట్ అయిన వ్యక్తనా, లేకపోతే అంత దుర్మార్గుడనా, లేకపోతే అంత కఠినంగా పాలిస్తాడనా, లేకపోతే మతాల మధ్యలో చిచ్చులు పెడతాడనా, లేకపోతే యువతను పట్టించుకోవడనా? ఈ మాటలకు అర్థం ఏంటి అసలు అని నేను అడుగుతున్నా ఆర్ వాయిస్ నవతని. చూడండి, ఇంకా వినండి. యోగి ఆదిత్యనాథ్ అమ్మ బాబోయ్ మాకొద్దు, మోదీ లాంటి నాయకుడే మాకు. యువత అనుకుంటారంట మోదీ లాంటి నాయకుడే మాకు కావాలి, అమ్మో బాబోయ్ ఇలాంటి నాయకుడు మాకొద్దు అనుకుంటారంట యోగి ఆదిత్యనాథ్. అంత దారుణంగా ఉంటారా, లేదంటే అంత దుర్మార్గుడా ఆయన అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా ఆమెని. ఒకే పార్టీలో ఉన్నారు కదా, ఉత్తరప్రదేశ్ లో యోగి అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. ఒకే పార్టీ బీజేపీలోనే ఉంటున్నారు. మరి అలాంటప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని రావాలని కోరుకున్నప్పుడు మరి యోగి ఆదిత్యనాథ్ని ఎందుకు కోరుకోరు?
మీరే ఆలోచించండి. యోగి ఆదిత్యనాథ్ మరి ఆమె తిడుతుందా, పొగుడుతుందా, లేదా తిట్టని పోరా వెధవా అంటుందా నాకు అర్థమే అయితలేదు. మీరే వినండి, మళ్ళీ వినండి ఇంకా. కావాలి అని. కాబట్టి ఉమ్. రాబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్. మీరేస్తున్న అతి అడుగులకు ఉమ్. కొంచెం సర్దుకొని ఉమ్. ముందుకు వెళ్ళకుంటే మీకు ముందుంటది ఉమ్. ముసళ్ళ పండగ. ఓహో, సరే. ప్రజలు ఏం చేయాలనంట? అతిగా అడుగులు వేయకుండా ఆలోచించి వేయాలంట. లేదంటే ముందు ముందు ముసళ్ళ పండుగ ఉంటదంట. ముసళ్ళ పండుగ వాళ్ళకి లేదు, ఓట్ల పండుగ వచ్చినప్పుడు మీకుంటది ముసళ్ళ పండుగ. ఎవరి పార్టీలోనైతే మీరు జోక్తుర్రో ఆ పార్టీ వాళ్ళకు ఉంటది ముసళ్ళ పండగ. ప్రజలు అన్ని అర్థం చేసుకుంటున్నారు, యువతకు అన్ని నాలెడ్జ్ ఉంది. ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరికి ఓట్లు వేయొద్దు, ఎవరు ప్రధాని అవ్వాలి, ఎవరు అవ్వొద్దు అనేది ప్రజలకు కూడా క్లియర్ గా తెలుసు. కానీ ఇక్కడ ఒక క్లారిటీ మాత్రం మన నవత గారు ఇచ్చేసారు. ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ అయినా కొంచెం బెటరు పాలించడంలో, కానీ యోగి ఆదిత్యనాథ్ మాత్రం చాలా దుర్మార్గుడు. ఆయన వస్తే మీరు 6 నెలలు కూడా భరించలేరు. ఇప్పుడు ఎక్కడైతే ధర్నా చేస్తున్నారో అక్కడికి వెళ్ళి అయ్యో యోగి ఆదిత్యనాథ్ మాకు వద్దు, ఆయన దింపేసేయండి, మాకు నరేంద్ర మోడీ పరిపాలనే కావాలి అని వేడుకుంటారంట. అంత దుస్థితిగా ఆయన పరిపాలిస్తున్నాడేమో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే మరి వాళ్ళే మాట్లాడుతున్నారు, మనం కాదు ఈ మాటలన్నీ మాట్లాడింది. ఆమెనే అంటుంది 6 నెలలు కూడా భరించలేమంట ఆయన ప్రధాని అయితే. అంత దౌర్భాగ్య స్థితిలో ఉత్తరప్రదేశ్ ప్రజలు బ్రతుకుతున్నందుకు మనము బాధపడాలి. అట్ ద సేమ్ టైం ఒక విషయం ఆలోచించాలి. నిజంగానే మరి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని అయితే మరి ఈమె చెప్పినట్టుగా 6 నెలలు కూడా ఆయన పరిపాలనను మనం భరించలేమేమో. వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తురు. మరి నరేంద్ర మోడీ గారు అందరిని సమానంగా చూస్తుండు, అందరిని అది చేస్తురు. ఒకవేళ ఈ ప్లేస్ లో పొరపాటున యోగి ఆదిత్యనాథ్ని మీరు గెలిపిస్తే మన పని ఖతం అయిపోయినట్టే అని మాత్రం క్లారిటీ ఇస్తుంది. 6 నెలలు కూడా మనం భరించలేమంట. మరి నెక్స్ట్ మన ప్రధాని ఎవరు అవ్వాలి అనేది కూడా యువత చేతుల్లో ఉంది, ప్రజాస్వామ్యం చేతుల్లో ఉంది. ఓటేసే ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సిన విషయం. వాళ్ళే బట్ట బయలు చేస్తుర్రు. ఇలా యోగి ఆదిత్యనాథ్ మాత్రం ప్రధాని అయితే 6 నెలలు కూడా మనం భరించలేమంట.